హాయ్ అండి, వెల్కమ్ టు బెంగళూరు పిల్ల. ఈరోజు అయితే బయటికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8:40 అవుతుంది. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట. అంటే ఏమి కాజ్ ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అయితే బయటికి వెళ్తున్నాము. అండ్ మేము అక్కడ ఏమేమి చేస్తాం, ఏమేమి చూస్తాం అనేది. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి సండే ఈవినింగ్. ఇది ఇప్పుడు క్రికెట్ IPL కూడా వస్తుంది, చెన్నై వర్సెస్ ముంబై. అయినా కూడా బయటికి వెళ్దామని మావిడ అంటుంది. కాబట్టి ఏం లేదండి, ఇంట్లో అంటే వీక్ డేస్ మొత్తం ఇంట్లోనే కూర్చుంటాం కదా, వీకెండ్స్ అలా బయటకు వెళ్తే కొంచెం మాకు కూడా రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది అనేసి అడిగాను అనమాట. అలానే మా చిన్నోడు కూడా బయటికి అలా తీసుకెళ్తే రిలాక్స్ అవుతాడు అని చెప్పేసి బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. వాడికి కూడా సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉండి వాడికి కూడా బోర్ కొట్టేస్తుంది. సో వీకెండ్స్ అయినా అలా బయటికి వెళ్తే మాకు కూడా మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. సో అందుకే బయటికి తీసుకెళ్ళమని ఈయనని అడిగాను, ఓకే అన్నారు. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి మేము ఏమేమి చూస్తాం, ఏమేమి చేస్తాం అనేది మీకు కూడా చూపిస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడిక్కడే తిరుగుతున్నాము. ఒక 20 minutes అయింది. పెట్రోల్ పట్టించుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడే ఎయిర్ కోసం అయితే వెళ్తున్నాము. లాంగ్ ట్రిప్కి వెళ్ళక చాలా రోజులు అయింది కాబట్టి గాలి అనేది అస్సలు ఒక 2-3 months అవుతుంది, గాలి పట్టించుకోలేదు. మొన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, మీరు ఉండేది బెంగళూరులో కదా, మీకు ఏమన్నా వాటర్ క్రైసిస్ అనేది ఉందా అని. అలాంటిది అయితే మా బిల్డింగ్లో ఏం లేదండి, మాది బోర్ అనమాట. సో మాకు అలాంటిది ఏం లేదు. మనకి ఇక్కడ 24 hours వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, ఎందుకంటే బోర్ ఉంది కాబట్టి. ఆల్మోస్ట్ 5 years అవుతుంది కదా మనం కంప్లీట్ అయిపోయి. 5 years కంప్లీట్ అయిపోయి ఇదే హౌస్ లోనే ఉన్నాము. సో వాటర్ ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇక్కడ టెంపరేచర్ అయితే చాలా ఉంది, ఆల్మోస్ట్ 37 to 38 ఉంది. యాక్చువల్ 37 to 38 నార్మల్ టెంపరేచరే, బట్ హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువ ఉందండి. మీకు తెలిసి ఉంటుంది కదా, మొత్తం ఆల్మోస్ట్ 3000 to 4000 బోర్స్ అన్ని కూడా డ్రైన్ అయిపోయాయంట ఇక్కడ బెంగళూరులో. మెయిన్ గా వైట్ ఫీల్డ్, మాతలి, RR నగర్ ఈ ఏరియాస్ లో ఎక్కువగా క్రైసిస్ అనేది వచ్చింది. ఇక్కడ హెబ్బాలి సైడ్ అంతా ఏం లేదనమాట. నేను బెంగళూరుకి వచ్చి ఆల్మోస్ట్ 10 years కంప్లీట్ అయిపోయిందండి. మా మ్యారేజ్ అయ్యి కూడా 6 years కంప్లీట్ చేసుకున్నాము. ఈ విషయం నేను ఇంతవరకు మీతో షేర్ చేసుకోలేదు కదా. ఈయన ఉండవు 10 years అవుతుంది. సో ఈయనైతే పూర్తిగా అలవాటు పడిపోయాడు అనమాట ఈ క్లైమేట్కి. ఈయనతో పాటు మేము కూడా ఇంకెప్పుడైనా ఊరికి వెళ్ళామనుకోండి, ఆ వేడికి అయితే మేము అస్సలు తట్టుకోలేము, అంత అలవాటు పడిపోయాం అనమాట. కానీ బెంగళూరులో నాకు నచ్చని విషయం ఏంటంటే ట్రాఫిక్ అండి. అవును, ట్రాఫిక్ టూ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో ఒక చిన్న ప్లేస్కి వెళ్ళాలి కూడా మినిమం ½ hour to 1 hour పడుతుంది, చిన్న దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే. అంటే 6 kilometers ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళడానికి 45 to 50 minutes అయితే పడుతుంది అనమాట. టూ హెవీ ట్రాఫిక్. వెళ్ళాలంటే నీకు విసుగు వచ్చేస్తుంది, ఎందుకులో ఇంట్లో కూర్చున్నాము, ఆ ట్రాఫిక్ లో వెళ్ళి ఇరుక్కోవడం ఎందుకు అనేసి. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్స్ గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్ గా ఒక 6 to 7 years బ్యాక్, జస్ట్ 1 kilometer వెళ్ళడానికి మా ఆఫీస్ దగ్గర, అది వచ్చేసి మార్తల్లి, దానికి ఆల్మోస్ట్ 50 minutes to 55 minutes పట్టింది. జస్ట్ 1 kilometer మొత్తం జామ్ అయిపోయింది. ఎస్, మేము ముందు మార్తల్లిలో ఉండేవాళ్ళం అండి. అంటే ఇప్పుడు ఫస్ట్ పెళ్ళైన తర్వాత మేము ఉన్నది మార్తల్లిలో, అక్కడ 1 year ఉన్నాము. మళ్ళీ ఇక్కడికి హెబ్బాలి షిఫ్ట్ అయ్యాము. What do you want? అది తీసుకుంటావా? ఏది కనిపిస్తాయి అది. బ్లాక్ ఫారెస్టా? బ్లాక్ ఫారెస్టా? నీకు బ్లాక్ ఫారెస్ట్ ఇష్టమా? సో ఇది విచ్ వన్ యూ వాంట్? కమ్, ఏం కావాలి నీకు? ఏది తీసుకుంటా? అది కావాలంట. ఆ కోన్ కనిపించింది కొత్తగా, అది కావాలంట. సుహిత్, నీ ఐస్ క్రీమ్ వచ్చింది, బాగుంది ఐస్ క్రీమ్. చూడు ఇక్కడ, ఇది కోన్, ఇక్కడ కోన్, ఇది వచ్చేసి చాకీ వెనిలా ఐస్ క్రీమ్, ఇది వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్, టోటల్ మిక్చర్. ఓకే, నీకు నచ్చిందా? సో ఇది ఫేస్ చూడు, ఎలా ఫేస్ ఎట్లా పెట్టాడు, ఎలా ఉంది? నైస్, బాగుందా?
ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందండి చూడ్డానికి. సేమ్ ఒక స్నోమ్యాన్ అదే ఏదో అంటారు కదా, క్రిస్మస్ స్నోమ్యాన్ సేమ్ అలానే ఉంది. మా వాడైతే తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడు. వి లైక్ ఇట్ సుహేబ్, వి లైక్ ఇట్ నైస్ నైస్. వాడు చెప్పడానికి కూడా ఇంకా తీరికలేదనమాట, ఇంకా బిజీ అయిపోయాడు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు. తిను, నువ్వు తిను, నాకొద్దు. మేమైతే ఏం తినట్లేదండి, సో డైట్లో ఉన్నాం అనమాట. సో వాడికి ఒక్కడికి ఇప్పించాము, మేమేం తినట్లేదు. ఇంటికి వెళ్ళి లైట్గా ఏదైనా డిన్నర్ చేయాలా.